ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:30 తర్వాత జరగబోయేది ఇదే. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం రోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మధ్యాహ్నం 3:30 తర్వాత వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎందుకు వీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలవారిగా ఉండి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. అలాగే తాము ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను కూడా ఆశిస్తారు. ఈ రాశి వ్యక్తులకి సహనం అనే గుణం అలంకారమనే చెప్పుకోవాలి. ఆమోదయోగ్యమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. అపూర్వమైన శక్తియుక్తులను కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం రోజు ఊహించని పరిణామాలు వీరి యొక్క జీవితంలో కొన్ని కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం వీరిని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మీకు ప్రారంభంలో కొన్ని ప్రతికూలతలను తీసుకుని వచ్చినా కానీ తర్వాత మాత్రం వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మిక యాత్రలు చేసేవారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక శుభవార్తను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దైవ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్నైతే మీరు గడుపుతారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3:30 తర్వాత మీ యొక్క లైఫ్ లో ఊహించని సంఘటన జరుగుతుంది. మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ లేదా బంధువులకు సంబంధించింది కానీ ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ ని మీరు అంటే విచారకరమైనటువంటి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దీనికోసం మీరు భగవంతుణ్ణి ఆరాధించండి. మీ యొక్క సన్నిహితులు కానీ బంధువులు కానీ మీ యొక్క ఆప్తులు ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే దాని నుండి వారిని కాపాడమని ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఖచ్చితంగా ఆ భగవంతుడే వారిని ఆ ప్రమాదం నుండి కాపాడతాడు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. మీరు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక గుడ్ న్యూస్ నైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోయారో ఈ రోజు దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే వినబోతున్నారు. ఈ విధంగా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంతవరకు ప్రతికూలతలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.